యాక్చువల్లీ ఏమేమో మాట్లాడదామని నేను అనుకోనొచ్చా కానీ, బట్ టీజర్ చూసిన తర్వాత ఐయామ్ ఇన్ ఎ ట్రాన్స్ స్టిల్. ఎందుకంటే డబ్బింగ్ ఆ కట్ చూసేది వేరు. ఈ మ్యూజిక్ ఇదంతా యాడ్ అయిన తర్వాత ఒక చిన్న సినిమాలాగా అయితే లేదు అసలు. విజువల్స్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి డబ్బులు పెట్టి ఇదంతా తీశారు అండ్ ప్రతి ఒక్కటి అది కనిపిస్తుంది. దట్స్ వాట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా పేరు గీతికా రతన్ అండి. బట్ ఈ సినిమా చూసిన తర్వాత సత్య అని గుర్తుపెట్టుకుంటారు. అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. ఐఎమ్ సో లక్కీ టు యునో ఈ మూవీలో ఇంత పెద్ద పార్ట్ అవుతాను నేను అనుకోలేదు. ఇది జస్ట్ ఒక హీరోయిన్ లాంటి రోల్ కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు. అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ కార్తిక్ గారు అండ్ ద ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్, ఎవ్రీవన్. ఇది ఐ హోప్ మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వి రియలీ నీడ్ యువర్ సపోర్ట్. ఐమ్ సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ వాచ్ ద టీజర్. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్ శ్యాన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మీడియా పెద్దలకి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ ఇక్కడ వచ్చిన చైతన్యరావు గారు అండ్ గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది నా ఫస్ట్ సినిమా. సో ఇది నా ఫస్ట్ స్పీచ్. ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి, ఎనీథింగ్. అండ్ నా గురించి చెప్పాలంటే ప్రజెంట్ అయితే ఏం లేదండి. ఎందుకంటే నాకైతే ఏం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఒక చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో దగ్గరలో ఉండే ఒక విలేజ్లో ఉండే ఒక చిన్న రైతు కొడుకుని మాత్రమే నేను. ఆ రైతు పేరు నరసింహారెడ్డి. ఆయన ఏదైనా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాలంటే ఆయన ఒక్కరే. సో ఇక ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఎవరు గ్రేట్ బ్యాక్గ్రౌండ్ లేదో చెప్పుకోవడానికంటే ఏం లేదు. అలాంటి టీం, ఒక టీమ్ అప్ అయి సినిమా చేసాం. ఈరోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ రేపొద్దున మాకు మేము బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకునేలాగా ఉంటుందనే హోప్ అయితే గట్టిగా ఉంది అందరికీ. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే నాకు తెలిసి మీరు టీజర్ విజువల్స్తోనే చూసి ఉంటారు. అండ్ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ముందుకు వచ్చే సినిమాలు కూడా చాలా గొప్పగా ఉండిపోతాయని మేము అనుకుంటున్నాం మా టీం నుంచి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే కన్నా సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఏదో స్టేజ్లో క్రికెట్ ఆడుంటారు. లైక్ గల్లీలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, సిటీలో ఈవెన్ బుక్ చేసుకొని మరీ ఆడుతున్నారు. అలాంటి క్రికెట్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ. అండ్ లవ్ అంటారా, ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది. ఎక్కడో ఏదో స్టేజ్లో లవ్ తగిలి ఉంటుంది. నార్మల్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు అండ్ గ్రేట్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు. అలాంటి ఒక గ్రేట్ లవ్ స్టోరీనే కన్నా అండ్ సత్య లవ్ స్టోరీ. మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒక పిల్లల యొక్క ఇష్టాలని అవుననాలో కాదనాలో అని సతమతమయ్యే పేరెంట్స్. సో ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్ ఉన్న స్టోరీ. ఫైనల్గా చెప్పాలంటే క్రికెట్, లవ్ అండ్ ఒక ఎమోషనల్ డ్రివెన్ స్టోరీ ఇది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాం. ఒక మాటలో చెప్పండి, కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా రోజులు అలా మనతో ఉండిపోతాయి. ఇంకొన్ని సినిమాలు అయితే లైక్ కొన్ని సినిమాలు మన లైఫ్ టైం అలా నిలిచిపోతాయి. అలాంటి నిలిచిపోయే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఏమంటే రేపొద్దున మన సినిమా పోస్టర్ చూసినా, లైక్ ఏదైనా సాంగ్ విన్నా, లేదా ఏమన్నా ఆ సినిమా పేరు విన్నా, అరే ఏం సినిమా రా ఇది అనే చెప్పుకునే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఈ కన్నా ఇంత మంచి సినిమాని ఇంత కష్టపడి చాలా స్ట్రగుల్స్ చేసిన తర్వాత సినిమా తీసాం. సో అన్ని స్ట్రగుల్స్లో ఒక పార్ట్ అయ్యి మాతో అంటే అన్ని స్ట్రగుల్స్ని షేర్ చేసుకున్న మన వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ కృష్ణకి థ్యాంక్స్. ఇక్కడ తప్ప ఇంకా బయట చెప్పలేను. యా. అండ్ నేను సినిమా గురించి ఇంత గొప్పగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ కోర్స్ ఇంత బాగా కథను రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి.
మై ఓన్ బ్రదర్. ఆయన గురించి నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను కానీ మేబీ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతారని, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్లో ఉంటారని నేను అనుకుంటున్నా 200% ఇది. అండ్ మా డైరెక్టర్ మా డిఓపి గుణశేఖర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ స్క్రీన్ మీద చూసింటారు, చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ థింక్ చెన్నైలో ఏదో బిజీ ఉన్నాను చెప్పారు, శరవణ వాసుదేవన్. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారండి, ఎందుకంటే 5-6 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ అండ్ 1-2 బిట్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మా ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటుంది. సో ఆయన క్రియేటివ్ బ్రెయిన్ని మా సినిమా మీద పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మోర్ టెక్నీషియన్స్ అందరికీ అండ్ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా యాక్టర్స్ విషయానికి వస్తే మా హీరోయిన్ కో యాక్టర్ గీతికా రతన్. యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్కి సత్య క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, తన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది ఆ క్యారెక్టర్ని. అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ చాలా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసాం, 40 days 50 days ఒక్కొక్క షెడ్యూల్. చెప్పాలంటే పేరుకే చిన్న సినిమా కానీ వర్కింగ్ డేస్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా హై ఉంటాయి. అంటే సినిమా మీద ప్రాణం పెట్టి చేశానండి. ఒక మాటలో చెప్పాలంటే సినిమా అంటే పిచ్చి కాదు, ప్రాణం. అంత ప్రాణం పెట్టి చేసిన సినిమా కన్నా ఇది. సో థ్యాంక్ యూ గీతికా రతన్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన కిట్టయ్య గారికి, అండ్ విలన్గా చేసిన మా రూపేష్ బ్రోకి, అండ్ మా ప్రేమ్ కృష్ణ సార్, అండ్ రవీందర్ సార్, అండ్ బ్రో బృందాన్ బ్రో చాలా రోజుల నుంచి జర్నీ చేశారు సినిమా కోసం, అండ్ వెంకీ బ్రో. అండ్ యాక్ట్ చేసిన ఇందులో సినిమాలో యాక్ట్ చేసిన చాలా ప్రతి ఒక్క యాక్టర్కి